ఓం శాంతి 29/3/1981 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. జ్ఞానసారం. నేను మరియు నా బాబా. బాప్దాద పిల్లలందరినీ సంపన్న స్వరూపంగా తయారు చేసేందుకు ప్రతిరోజు రకరకాల పాయింట్లు చెప్తూ ఉంటారు. అన్ని పాయింట్ల సారం, అన్ని విషయాలను సారంలో ఇముడ్చుకొని బిందువుగా అయిపోండి. ఈ అభ్యాసం నిరంతరం ఉంటుందా? ఏ కర్మ చేస్తున్నా నేను జ్యోతిర్బిందువును, ఈ కర్మేంద్రియాల ద్వారా ఈ కర్మ చేయించేవాడను అనే స్మృతి ఉంటుందా? ఈ మొదటి లెసన్ స్వరూపంలోకి తెచ్చారా? ఆదిలోనూ ఇదే, అంతంలోనూ ఇదే స్వరూపంలో స్థితమైపోవాలి. కావున ఇది ఒక సెకండ్లోని జ్ఞానం. సెకండ్లో జ్ఞాన స్వరూపంగా అయ్యారా? విస్తారాన్ని ఒక్క సెకండ్లో ఇముడ్చుకొని అభ్యాసం ఉందా? విస్తారంలోకి రావడం ఎంత సహజమో సారస్వరూపంగా అవుట కూడా అంత సహజంగా అనుభవం అవుతుందా? సారస్వరూపంలో స్థితులై విస్తారంలోకి రావాలి. ఈ మాట మర్చిపోవడం లేదు కదా. సారస్వరూపంలో స్థితులై విస్తారంలోకి వస్తే మిమ్మల్ని ఏ విధమైన విస్తారము ఆకర్షించదు. విస్తారాన్ని చూస్తూ, వింటూ, వర్ణన చేస్తూ ఒక ఆట ఆడుతూ ఉన్నట్లు అనుభవం చేస్తారు. ఈ అభ్యాసం సదా స్థిరంగా ఉండాలి. దీనినే సహజ స్మృతి అని అంటారు. జ్ఞానంలో కానీ అజ్ఞానంలో కానీ జీవితంలో ప్రతి కర్మలో 2 మాటలు ఉపయోగపడ్డాయి. అవి ఏవి? నేను మరియు నాది. ఈ 2 శబ్దాలలో జ్ఞాన సారం కూడా ఉంది. నేను జ్యోతిర్బిందువును లేక శ్రేష్ఠాత్మను, బ్రహ్మకుమారును లేక బ్రహ్మకుమారిని. నాకు ఒక్క బాబా తప్ప ఇతరులెవ్వరూ లేరు. నా బాబా అనే దానిలో అన్నీ వచ్చేస్తాయి. నా బాబా అంటూనే బాబా నా వారసత్వం అయిపోయినట్లే. కావున నేను నాది అని ఈ 2 మాటలు పక్కాగా ఉన్నాయి కదా. నా బాబా అని అన్నందున అందులో రకాల నాది ముడిపోతుంది. ఇప్పుడు ఈ 2 మాటలు స్మృతిలోకి తీసుకురావడం కష్టమా లేక సహజమా? ఇంతకు ముందు కూడా ఈ 2 మాటలు మాట్లాడేవారు. ఇప్పుడు కూడా ఈ 2 మాటలే మాట్లాడతారు. అప్పుడు శరీరం పైన అభిమానంతో నేను నాది అనేవారు. ఇప్పుడు ఆత్మ అభిమాని స్థితిలో అంటారు. అంటే ఎంత తేడా ఉంది? నేను మరియు నాది. ఈ మొదటి లెసన్ను మర్చిపోతారా? ఇది చిన్న బాలుడు కూడా గుర్తు పెట్టుకోగలడు. మీరు నాలెడ్జ్ఫుల్ కదా. నాలెడ్జ్ఫుల్ అయిన మీరు ఈ 2 మాటలు గుర్తు పెట్టుకోలేకపోవడం జరుగుతుందా? ఈ 2 మాటలతో మాయాజీతులుగా, నిర్విఘ్నంగా మాస్టర్ సర్వశక్తివంతులుగా తయారవ్వగలరు. ఈ 2 మాటలు మర్చిపోతే మాయ వేలాది రూపాలలో వస్తుంది. ఈరోజు ఒక రూపంలో వస్తుంది, రేపు మరో రూపంలో వస్తుంది. ఎందుకంటే మాయ యొక్క నాది నాది అనేది చాలా పెద్ద విస్తారంగా ఉంది. నా బాబా అయితే ఒక్కరే. ఒక్క బాబా ముందు మాయ యొక్క వేల రూపాలు కూడా సమాప్తం అయిపోతాయి. ఇలాంటి మాయాజీతులుగా ఉన్నారా? అయ్యారా? మాయకు విడాకులు ఇవ్వడంలో సమయం ఎందుకు పడుతుంది? ఇది ఒక సెకండు వ్యాపారమే. ఎందుకు సంవత్సరాలు ఎందుకు పడుతుంది? వదిలిపెడితే వదిలిపోతుంది. కేవలం నా బాబా తర్వాత అందులోనే నిమగ్నమై ఉంటారు. తండ్రి మాటి మాటికి ఇదే లెసన్ చదివించాల్సి వస్తుంది. ఇతరులను చదివిస్తారు కూడా, అయినా మర్చిపోతారు. ఇతరులకు స్మృతి చెయ్యండి అని చెప్తారు. మరి స్వయం ఎందుకు మర్చిపోతారు? మర్చిపోని వారిగా అయ్యేందుకు తేదీని ఫిక్స్ చేయండి. అందరి తేదీ ఒకటేనా లేక వేరువేరుగా ఉంటుందా? ఇక్కడ ఎంతమంది కూర్చొని ఉన్నారో వారందరి తేదీ ఒకటేనా? తర్వాత ఇతర విషయాలు సమాప్తమైపోతాయా? సంతోష వార్తలు భలే వినిపించండి, కానీ సమస్యలు వినిపించకండి. మేళా లేక ప్రదర్శని చేయనప్పుడు ప్రారంభోత్సవం కొరకు కత్తెరతో పూల మాలను కట్ చేయిస్తారు కదా. మరి ఈరోజు ఏం చేస్తారు? స్వయం మీరే కత్తెరను చేతిలోకి తీసుకుంటారా? కత్తెర కూడా 2 వైపులా కలిసినప్పుడే వస్తువు తెగుతుంది. కావున జ్ఞానము మరియు యోగం రెండింటి కలయికతో మాయ కలిగించే సమస్యల బంధనాలు సమాప్తమైపోయాయి అనే సంతోషకర వార్తను వినిపించండి. ఈరోజు సమస్యల బంధనాలను సమాప్తి చేసే రోజు. ఒక్క సెకండ్ మాటే కదా. తయారుగా ఉన్నారు కదా.
బాబా ఆలోచించి బంధనాలను తెంచుతాము అనేవారి చేతులెత్తండి. అంటే డబల్ విదేశీయులందరూ తీవ్ర పురుషార్థుల లిస్టులోకి వచ్చేస్తారు. వినే సమయంలో అందరి ముఖాలు మారిపోయాయి. ఇక సదాకాలం కొరకు తయారైపోతే ఏమవుతుంది? అందరూ నడుస్తూ తిరుగుతూ ఉన్న అవ్యక్తవతన ఫరిస్తాలుగా కనిపిస్తారు. తర్వాత సంగం యుగము ఫరిస్తాల యుగంగా తయారైపోతుంది. ఈ ఫరిస్తాల ద్వారానే దేవతలు ప్రత్యక్షమవుతారు. ఫరిస్తాల గురించి దేవతలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వారు కూడా మేము వచ్చేందుకు యోగ్య స్థితి తయారైందా అని చూస్తున్నారు. ఫరిస్తాలు మరియు దేవతలు ఇరువురి చివరి క్షణాలు కలుస్తాయి. దేవతలు ఫరిస్తాలైన మీ అందరి కోసం వరమాల పట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక ఫరిస్తాలను వరించేందుకు మీ దైవీ పదవి ఎదురు చూస్తూ ఉంది. దేవతల ప్రవేశం సంపన్న శరీరంలోనే అవుతుంది కదా. వీరు 16 కళా సంపన్నులుగా అవ్వాలి, వరమాలను ధరించాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్ని కళలు తయారయ్యాయి? సూక్ష్మవతనంలో సంపన్న ఫరిస్తా స్వరూపం మరియు దేవతల మిలన దృశ్యం చాలా బాగుంటుంది. ఫరిస్తాలకు బదులు పురుషార్థ స్వరూపంగా ఉంటే దేవతలు కూడా దూరం నుండి చూస్తూ ఉంటారు. సమయ ప్రమాణంగా సమీపంగా వస్తూ కూడా సంపన్నంగా కాని కారణంగా అలా ఉండిపోతారు. ఈ వరమాలను ధరింపచేసే తారీఖు కూడా నిశ్చితం చేయాల్సి ఉంటుంది. మరి ఇది ఏ తేదీన ఉంటుంది? తేదీ ఫిక్స్ చేసుకుంటే ఎలాంటి లక్ష్యమో అలాంటి లక్షణాలు వచ్చేస్తాయి. ఆ తేదీ అయితే ఈరోజు అయిపోయింది. ఈ తేదీ కూడా సమీపానికి వస్తుంది కదా. ఎందుకంటే నిర్విఘ్న భవస్థితి కొంచెం సమయం సదా ఉండాలి. అప్పుడే చాలా కాలం వరకు నిర్విఘ్న రాజ్యం చెయ్యగలుగుతారు. ఇక్కడ విఘ్నాలను తొలగించుకునే స్థితి చాలా రోజులు ఉండాలి, సంవత్సరాలు. అక్కడ కూడా నిర్విఘ్న రాజ్యంలో ముందు నుంచి రాగలుగుతారు. ఇప్పుడు సమస్యల గురించి సమాధానాల గురించి జ్ఞాన స్వరూపులైపోయారు. ఏ విషయాన్నైనా ఎవరినైనా అడుగుతున్నారు అంటే దానికంటే ముందు జ్ఞానం ఆధారంతో ఇది ఇలా జరగాలి అని అర్థం చేసుకుంటారు. ఇతరుల నుండి కష్టం తీసుకునేందుకు బదులు, సమయం పోగొట్టుకోవడానికి బదులు అదే జ్ఞానం యొక్క లైట్ మైట్ ఆధారంతో సెకండ్లో సమాప్తం చేసి ముందుకు ఎందుకు వెళ్ళరు? కేవలం జరుగుతుంది అంటే మాయ దూరం నుండి తన నీడను వేసి బలహీనులుగా చేస్తుంది. మీరు ఆ క్షణంలో బాబాతో సంబంధాన్ని మంచిగా చేసుకోండి. కనెక్షన్ బాగుంటే స్వతహాగా మాస్టర్ సర్వశక్తివంతులవుతారు. మాయ సంబంధాన్ని లూజ్గా బలహీనంగా చేస్తుంది. కేవలం దానిని సంభాళించుకోండి. కనెక్షన్ ఎక్కడో లూజ్ అయింది అని, అందుకే బలహీనత వచ్చింది అని అర్థం చేసుకోండి. ఎందుకయింది, ఏమైంది, ఎందుకు, ఏమిటి అని ఆలోచించుటకు బదులు కనెక్షన్ను బాగు చేసుకుంటే మాయ సమాప్తం అవుతుంది. సహయోగం కొరకు భలే సమయం మంచిగా తీసుకోండి. యోగం యొక్క వాయుమండలం వైబ్రేషన్స్ తయారు చేయటానికి సహయోగం తీసుకోండి. కానీ వ్యర్థమైన విషయాలు మాట్లాడడము లేక వాటి విస్తారంలోకి వెళ్ళడం, వీటి కొరకు ఎవరి సహాయాన్ని తోడును తీసుకోకండి. అది శుభచింతన అయితే రెండవది పరచింతన అవుతుంది. అన్ని సమస్యలకు మూల కారణం సంబంధం లూజ్ కావడమే. ఇదే అసలు విషయం. నా డ్రామాలో లేదు, నాకు సహయోగం లభించలేదు, నాకు స్థానం లభించలేదు, ఇవన్నీ వ్యర్థమైన మాటలే. కేవలం కనెక్షన్ మంచిగా ఉంచుకుంటే అన్నీ లభిస్తాయి. సర్వశక్తులు మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళే పురుసత్తే ఉండదు. బాప్దాదాకు ముందు వెళ్ళి కూర్చుండిపోతే సంబంధాన్ని జోడించేందుకు బాప్దాదా మీకు సహయోగిగా అవుతారు. 1-2 క్షణాల అనుభవం కాకపోయినా తికమక పడకండి. కనెక్షన్ కొంచెం తెగిపోయి ఉంది, ఎటో వెళ్ళిపోయింది బుద్ధి. దానిని కలుపుటకు ఒక్క క్షణం లేక 1 నిమిషం పట్టిన ధైర్యాన్ని విడనాడకండి. నిశ్చయం, నమ్మకం అనే పునాదిని కదిలించకండి. ఇంకా నిశ్చయాన్ని పరిపక్వం చేసుకోండి. బాబా నావారు, నేను బాబా వారిని. ఇదే ఆధారంతో నిశ్చయము అనే పునాదిని ఇంకా పక్కా చేసుకోండి. తండ్రిని కూడా తమ నిశ్చయం అనే బంధనంలో బంధించగలరు. తండ్రి కూడా ఆ బంధనం నుండి వెళ్ళలేరు. ఇంత గొప్ప అథారిటీ ఈ సమయంలో పిల్లలకు లభించి ఉంది. అథారిటీని, జ్ఞానాన్ని ఉపయోగించండి. పరివార సహయోగాన్ని ఉపయోగించండి. సహాయాన్ని, ఫిర్యాదులను తీసుకొని వెళ్ళకండి. సహయోగాన్ని కూడా అడగకండి. ప్రోగ్రామ్ సెట్ చేసుకోండి.
బలహీనంగా అయ్యి వెళ్ళకండి. ఏం చేయాలి, ఎలా చెయ్యాలి అని భయపడుతూ వెళ్ళవద్దు. కానీ సంబంధం ఆధారంతో, సహయోగం ఆధారంతో వెళ్ళండి. అర్థమైందా? సెకండ్‌లో మెట్లు దిగి, సెకండ్‌లో పైకి ఎక్కే సంస్కారాన్ని మార్చుకోండి. డబల్ విదేశీయులు క్రిందకు త్వరగా దిగుతారు, పైకి త్వరగా ఎక్కుతారు. ఇది బాప్దాదా చూశారు. నాట్యం కూడా చాలా చేస్తారు, కానీ భయపడే డ్యాన్స్ కూడా బాగా చేస్తారు. ఇప్పుడు ఇది కూడా పరివర్తన చేయండి. మాస్టర్ జ్ఞానవంతులుగా అయిన తర్వాత కూడా ఈ డ్యాన్స్ ఎందుకు చేస్తారు? సత్యత మరియు స్వచ్ఛతల లిఫ్ట్ కారణంగా ముందుకు కూడా వెళ్తూ ఉన్నారు. ఇది నెంబర్ 1 విశేషత. ఈ విశేషతను చూసి బాప్దాదా సంతోషిస్తున్నారు. ఇప్పుడు కేవలం భయపడే నృత్యాన్ని వదిలిపెడితే చాలా వేగంగా ముందుకు వెళ్ళగలరు. చాలా ముందు నెంబర్ తీసుకుంటారు. లాస్ట్‌లో వచ్చిన వాళ్ళు ఫాస్ట్‌గా వెళ్తారు. ఫాస్ట్‌గా వెళ్ళే వారే ఫస్ట్‌లోకి వెళ్తారు. ఈ విషయం అందరికీ దృఢంగా ఉంది కదా! భలే సంతోషంగా నృత్యం చేయండి. తండ్రి చెయ్యి వదిలేస్తే వీరెక్కడికి వెళ్తున్నారు అని తండ్రికి కూడా మంచిగా అనిపించదు. తండ్రి చేతిలో చెయ్యి ఉంటే భయపడే డ్యాన్స్ చెయ్యరు. మాయ చెయ్యి పట్టుకుంటే ఆ డ్యాన్స్ జరుగుతుంది. మీపై తండ్రికి ఎంత ప్రేమ ఉంది అంటే ఇతరులతో వెళ్ళడం చూడను కూడా చూడలేరు. ఎంతగానో ప్రేమిస్తూ బాధలు పడిన, ఎంతగానో భ్రమిస్తూ బాధలు పడిన తర్వాత తండ్రి వద్దకు చేరుకున్నారు అని తండ్రికి తెలుసు. కనుక సంశయంలోకి వెళ్ళినట్లుగా ఎలా అవుతారు? సాకార రూపంలో కూడా స్థూలంగా పిల్లలు ఎక్కడికైనా వెళ్తూ ఉంటే రండి పిల్లలు, రండి పిల్లలు అని తండ్రి పిలవడం చూశారు కదా! మాయ తన రూపాన్ని చూపినప్పుడు ఈ మాట స్మృతిలో ఉంచుకోండి. అమృతవేళ స్మృతిని శక్తివంతంగా చేసుకునేందుకు మొదట తమ స్వరూపాన్ని శక్తివంతంగా తయారు చేసుకోవాలి. బిందు రూపంలోనైనా కూర్చోండి, ఫరిస్తా స్వరూపంలోనైనా కూర్చోండి. కారణం ఏముంటుంది? స్వయం తమ రూపాన్ని పరివర్తన చేసుకోరు. కేవలం తండ్రిని మాత్రమే ఆ స్వరూపంలో చూస్తారు. తండ్రిని బిందు రూపంలో లేక ఫరిస్తా రూపంలో చూసేందుకు ప్రయత్నం చేస్తారు. కానీ స్వయం అలా తయారు కానంత వరకు తండ్రితో మిలనం చేసుకోలేరు, కలవలేరు. కేవలము తండ్రిని మాత్రమే ఆ రూపంలో చూసేందుకు ప్రయత్నం చేయడం భక్తి మార్గంతో సమానమవుతుంది. వారు దేవతలను ఆ రూపంలో చూస్తూ స్వయం ఎలా ఉన్నవారు అలాగే ఉండిపోతారు. ఆ సమయంలో సంతోషకరమైన వాతావరణం అయితే ఉంటుంది. కొంత సమయం వరకు ఆ ప్రభావం ఉంటుంది, కానీ అనుభూతి జరగదు. అందువలన మొదట స్వస్వరూపాన్ని పరివర్తన చేసుకొని అభ్యాసం చేయండి. బాబా బిందు రూపం అంటే బిందు రూపంలో ఉండి స్మృతి చేయాలి. ఫరిస్తా రూపం అంటే మనం కూడా ఫరిస్తాయి స్మృతి చేయాలి. ఇలాగా తర్వాత చాలా శక్తిశాలి స్థితి అనుభవం అవుతుంది. దాదీలతో వెరైటీని చూసి సంతోషంగా ఉంది కదా! అయినా మంచి ధైర్యం కలిగిన వారు తమకు ఉన్నదంతా పరివర్తన చేసుకొని ఇతరులను తమ వారిగా చేసుకొనటి ఇది కూడా వీరి ధైర్యం. మన పరివారం వారిగా అనిపించేటట్లుగా పరివర్తన అయిపోయారు. ఇది కూడా డ్రామాలో వీరి విశేష పాత్రగా ఉంది. మా వారు అనే భావనతోనే ముందుకు వెళ్తున్నారు. ఒక్కొక్కరిని చూస్తే సంతోషం అవుతుంది. మొదట ఒకే భారతదేశం యొక్క అనేక కొమ్మల ఒకే వృక్షంగా ఉండేవారు. కానీ ఇప్పుడు విశ్వం నలువైపుల నుండి అనేక సంస్కారాలు, అనేక భాషలు, అనేక ఆహార పానీయాలు, ఆత్మలందరూ కలిసి ఒకే వృక్షం వారిగా అయ్యారు. ఇది కూడా అద్భుతమే కదా! అందరూ ఒకటిగానే ఉండేవారు, ఇప్పుడు ఉన్నారు, తర్వాత ఉంటారు. ఇదే అద్భుతం. ఇలాగే అనుభవం చేస్తున్నారు. విశేషించి సర్వుల స్నేహము ప్రాప్తిస్తూనే ఉంటుంది. పాండవులతో అందరూ మహాదానులే కదా! ఎవరికైనా సంతోషాన్ని ఇవ్వడం ఇదన్నింటికంటే గొప్ప పుణ్యకార్యం, గొప్ప సేవ. పాండవులు సదా ఏకరసంగా ఐకమత్యంతో ఉంటూ పొదుపు చేసేవారు కదా! పాండవులందరూ మహిమా యోగ్యులుగా ఉన్నారు. పూజ్యనీయులుగా కూడా ఉన్నారు. భక్తుల కొరకైతే ఇప్పుడు కూడా పూజ్యనీయులుగా ఉన్నారు. కేవలం ప్రత్యక్షం కాలేదు. పాండవుల పూజ కేవలం గణేశుడు లేక హనుమంతుడి రూపంలోనే ఉంటుంది అని అక్కడ ఉండేవారు చెప్పారు. బాబా అన్నారు, కాదు, ఇతర దేవతలు కూడా ఉన్నారు. గణేశుడు అనక పొట్టలో అన్ని మాటలను దాచుకునేవారు. హనుమంతుడు తోకతో రాక్షస సంస్కారాలను కాల్చేసేవారు. తోక కూడా సేవ కొరకే చూపించారు. తోకకు తోక కాదు.
పాండవుల విశేషత విషయాలను జీర్ణం చేసుకుంటారు, అటు ఇటు చేసేవారు కాదు. అందరూ సదా సంతుష్టంగా ఉన్నారు కదా. పాండవ పతి మరియు పాండవులు, ఇది సదా కొరకు కంబైన్డ్ రూపం. పాండవ పతి తండ్రి, పాండవులు లేకుండా ఏమీ చేయలేరు. ఎలాగైతే శివశక్తులు ఉన్నారో అలా పాండవ పతిని ముందుంచారు కనుక సదా కంబైన్డ్ రూపం గుర్తు ఉంటుందా? ఎప్పుడు స్వయాన్ని ఒంటరిగా అనుభవం చేయడం లేదు కదా. ఎవరైనా స్నేహితుడు కావాలి అనే అనుభవం చేయడం లేదు కదా. ఎవరికి చెప్పాలి విషయాలు, ఎలా చెప్పాలి అనే విధంగా లేరు కదా. సదా కంబైన్డ్ రూపంలో ఉండే వారి ముందు బాప్దాదా సాకారంలో అన్ని సంబంధాలతో ఎదురుగానే ఉంటారు. ఎంత శ్రద్ధ ఉంటే అంత త్వరగా తండ్రికి ఎదురుగా ఉంటారు. తండ్రి నిరాకారుడు, ఆకారుడు, ఎలా మాట్లాడాలి అని అనుకోకండి. పరస్పరంలో మాట్లాడుకోవడానికైనా సమయం పడుతుంది. ఇక్కడ మాట్లాడాలి అంటే మనుషులతో వీరిని వెతకాల్సి వస్తుంది. ఇక్కడ వెతకడానికి సమయం కూడా అవసరం లేదు. ఎక్కడికి పిలిస్తే అక్కడికి హాజరవుతారు. అందుకే హాజర్ హుజూర్ అని అంటారు. ఇలా అనుభవం అవుతూ ఉందా? ఇప్పుడు ఇంకా రోజు రోజుకి ఎలా చూస్తారు అంటే, ఎలాగైతే ఈరోజు బాప్దాదా వచ్చారు, ఎదురుగా వచ్చి చేయి పట్టుకున్నారు అని అనుభవం చేశారో అలా బుద్ధితో కాదు కళ్ళతో చూస్తారు, అనుభవం అవుతుంది. కానీ ఇందులో కేవలం ఒక్క బాబా తప్ప నాకు ఇతరులు ఎవ్వరూ లేరు అనే పాఠాన్ని పక్కా చేసుకోవాలి. తర్వాత ఎలాగైతే మీ నీడ మీ వెంటే తిరుగుతూ ఉంటుందో అలా బాప్దాదా మీ కళ్ళ ముందు నుండి తొలగిపోలేరు. హద్దు వైరాగ్యం ఎప్పుడు రావడం లేదు కదా. బేహద్దు వైరాగ్యం అయితే ఉండాల్సిందే. అందరూ యజ్ఞ సేవ బాధ్యతనైతే తీసుకున్నారు. ఇప్పుడు కేవలం మనమందరము ఒక్కటే, మనందరి పని ఒక్కటే అని ప్రత్యక్షంగా కనిపించాలి. ఇప్పుడు ఒక రికార్డ్ తయారు చేయాలి. అది ఏమిటి? అది నోటి ద్వారా వచ్చిన మాటల రికార్డ్ కాదు, ఒకరికొకరు గౌరవం ఇచ్చుకునే రికార్డ్. ఈ రికార్డ్ తర్వాత నలువైపులా మ్రోగుతుంది. గౌరవం ఇవ్వాలి, గౌరవం తీసుకోవాలి. చిన్నవారికి కూడా గౌరవం ఇవ్వాలి, పెద్దవారికి కూడా ఇవ్వాలి. ఈ రికార్డ్ ఇప్పుడు వెలువడాలి. ఇప్పుడు నలువైపులా ఈ రికార్డ్ అవసరం ఉంది. స్వ ఉన్నతి మరియు విశ్వ ఉన్నతి రెండింటి ప్లాన్లు జతలో ఉండాలి. దైవీ గుణాల గొప్పతనాన్ని మననం చేయండి. ఒక్కొక్క గుణాన్ని ధారణ చేయడంలో ఏ సమస్య వస్తుందో దానిని సమాప్తి చేసి ధారణ చేస్తూ నలువైపులా అందరూ అనుభవం చేసుకునేటట్లుగా సుగంధాన్ని వ్యాపింపచేయండి. అర్థమైందా? అచ్చా. ఓం శాంతి.